సార్ ఏమైనా చెప్పారా లోపల? లేదండి, చెప్పలేదు. మీ పిల్లలేనా? మా పిల్లలు ఇద్దరా? ఇద్దరు. ఎంతసేపు అవుతుంది సార్ ఇది జరగబోయే? ఇన్సిడెంట్ జరిగి 12 కి జరిగిందంట. 12 కి జరిగిందంట. ఇప్పుడు వరకు 1 అవర్ క్రితమే అది క్రాక్ చేసిరంట, బిల్డింగ్ లోపడంగా క్రాక్ చేసిరంట. 2 అవర్స్ నెగ్లిజెన్స్ జరిగింది. మరి ఎందుకు జరిగిందో ఎట్లా జరిగిందో నాకు తెలియదు. మరి ఎవరిని మేము క్వశ్చన్ చేయాలో మాకేం అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు 2 అవర్స్ నుంచి ఇప్పుడు ఇంకా ఎక్కువ స్టార్ట్ అయినాయి మొత్తం మంటలు. మా పిల్లలు లోపల అక్కడ సైడే ఉంటారు. 12కి స్టార్ట్ అయితే ఇప్పుడు దాకా ఏం చేస్తున్నట్టు? ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఉన్నా కానీ ఇప్పుడు ఏంది పిల్లల పరిస్థితి ఏంది? పిల్లల వయసు ఎంత సార్? ఒకటి 7th చదువుతుండే, ఒకటి 3rd చదువుతుండు. అంటే ఇదే అపార్ట్మెంట్ లో వాళ్ళు కూడా, అంటే ఇక్కడ కుటుంబాలు కూడా నివాసం ఇక్కడనే ఉంటారు, కిందనే ఉంటారు, లోకల్ కిందనే ఉంటారు. ఎవరికి ఎవరు అదే సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. మరి రోబోటిక్ మిషన్ కూడా అది కూడా ఏం సమాధానం, ఏం క్లారిటీగా ఏం చెప్పట్లేదు. మరి ఎందుకో మరి లోపలికి పంపించుడే ఎందుకో, మరి ఏం చెప్పడానికి దేనికి పంపించడం అర్థం అవ్వట్లేదు. సరైన సమాధానం చెప్పినప్పుడు ఎందుకు లోపల ఎంతమంది ఉండొచ్చు ఒకసారి అడగండి. అని చెప్పేసి పిల్లల ప్రాణాలు లోపల ఎంతమంది ఉండొచ్చు సార్? నాకైతే తెలియదు అమ్మా. మాకు సంబంధించిన బాబు 2 ఉన్నారు. ఆ 2 సంబంధించి మాట్లాడుతున్నా. చాలా మంది ఉన్నారంట, వాచ్మెన్ సంబంధించిన వాళ్ళు ఉన్నారంట. అది ఇప్పుడు అదే మొత్తం కూడా ఇక్కడ మాకు సంబంధించినటువంటి పిల్లలు 2 ఉన్నారు, వాచ్మెన్ వాళ్ళు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అని అంటున్నారు. కానీ సజ్జనార్ మాత్రము ఎంతమంది ఉన్నారు అనేది కరెక్ట్ గా కౌంటింగ్ లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. మేము కూడా మేము చాలా వరకు కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాము అంటున్నారు. 8 ఫైర్ ఇంజన్లు వచ్చాయి ఇక్కడ మంటలు ఆర్పడానికి. ఇక్కడ కుప్లింగులు పెట్టి కూడా మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ అయితే బ్రేక్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా అంటే చాలా ఉద్రిక్తమైన వాతావరణము, చాలా ఆందోళనకరమైన వాతావరణమే నెలకొందనుకోవచ్చు. మనం అక్కడ చూస్తున్నట్లయితే పక్కన బిల్డింగ్ కూడా ఎంత దగ్గరగా ఉందో చూడండి. ఈ చిన్న ఇరుకిరుకుగా ఉన్నటువంటి ప్రాంతం అని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి వెళ్ళడానికి ఎక్కడి నుంచి కూడా ఆస్కారం లేదు. వాస్తవంగా ఇక్కడ అవకాశమే లేకుండా పోవడంతో మొత్తం 4 ఫ్లోర్లు కూడా ఫర్నిచర్ షాపే. చాలా పెద్ద ఫర్నిచర్ ఇది. మొత్తం ఫర్నిచర్ అవడంతో మంటలు అనేటివి కూడా చాలా అంటే చాలా వేగంగా కూడా ఫ్లోర్కి వెళ్ళిపోయాయని కూడా చెప్పొచ్చు. మరి రోబోటిక్ ని లోపలికి పంపించినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది.